పరిశుద్ధులైన పాస్టర్ కూడా నా వందనాలు. ఈ టైంలో 5వ మాటలుగా మాట్లాడండి. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ మంచి సమయం బట్టి దేవునికి స్థితులు చెల్లించుకుంటున్నాను. యోహాను సువార్త 10 ఏదైనా తప్పు ఉంటే నాకు క్షమించండి, నాకు సరిగ్గా రాదు. 19వ అధ్యాయము 28. అటు తర్వాత సమస్తము అప్పటికి సమస్తమైనదని ఎరిగి లేఖనము నెరవేర్చినట్టు నేను తప్పుకొచ్చున్నాను అని. తప్పుకొచ్చున్నాననే నిజమే. ఈ వాక్యం మనం చూస్తుంటే 2 భాగం మనం వీక్షించాం. ఒకటేమో శరీరంగా ప్రజలు తప్పుకొచ్చున్నారు, ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఆత్మీయ తప్పుకొచ్చున్నారు. శరీర ప్రకారంగా ఎందుకు తప్పుకొచ్చున్నారు ఒకసారి మనందరూ ఇక్కడ ఉన్న ధ్యాస వదిలేసి ఒకసారి కలవాడి మీదకి వెళ్తాం. అక్కడ దేవుడు శివులు వేలాడుతున్నారు. ఒకసారి మనం అది మన కన్ను ఎదురుకుంటే తీసుకొస్తాం. ఆయన సర్వ సృష్టికి కర్త. ఇప్పుడు అందరూ వల్ల విడబడ్డాడు కదా. అతను ఎందుకు తప్పు కొలిచుకున్నాను, మన గురించి తప్పు కొలిచాను. నా కోసం మీ కోసం దేవుడు తప్పు కొలుచుకున్నాను. నేను ఒకసారి ఎందుకు చెప్తున్నాను, ఏసయ్య తప్పు కొలిచాను. అతను దేవుడిని తప్పు చేస్తానంటే నా ఉద్దేశం ఏంటంటే రాదు. కానీ అతను శరీరధారిగా కూడా ఉన్నారు. మన అందరూ పాపములు రోగములు అన్ని తన వాయించుకునే శరీరధారిగా ఉన్నారు. నైట్ నుంచి ఈ సమయం దాకా అతనికి అన్నమానం ఏమీ పుచ్చుకోలేదు కదా. శరీరధారిగా కూడా చాలా టైర్డ్లో ఉన్నారు. అంత పాపమైనప్పుడు ఇప్పుడు ఇది ఇలా చెప్పిన వెంటనే వాళ్ళు ఏం చేశారంట, చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండే కనుక వారు ఒక సంచి చిరకలో నిండి ఇసుకు గుడకకు తగిలించి ఆయన నోటికి అందించింది. ఇప్పుడు మనం ఈసోప్ అంటే వినిగర్, మనకు తెలుసు కదా, వినిగర్తో చేస్తారు. చేదు ఇప్పుడు మనకు కొంతమందికి ఆపరేషన్